డెమోషేకేరియన్ వచ్చి మైక్ ఇస్తే 3 ముక్కలు చెప్పడం చేత కాదు. వాక్యం చెప్పలేడు, సాక్ష్యం చెప్పలేడు. కోట్ల మందికి సువార్త అందడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. యథార్థంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీ ద్వారా ఏమి చేయగలడో నువ్వు కలలో కూడా ఊహించలేవు. జస్ట్ యాజ్ యు ఆర్. ఇప్పుడు ఈ క్షణం దేవుడు తయారుగా ఉన్నాడు నిన్ను వాడుకోవడానికి. నువ్వు తయారా? దేవుడు రెడీ. నువ్వు రెడీయా? నువ్వు రెడీగా లేకపోతే ఆయన ఏం చేయలేడు. నువ్వు మొత్తం చితికిపోయి ఉన్నావు అనుకో, ఆర్థికంగా, సామాజికంగా మొత్తం నాశనం అయిపోయి ఉన్నావు అనుకో, నిన్నే దేవుడు ప్రపంచ ఉజ్జీవము కొరకు ఒక ముఖ్య సాధనంగా చేయగలడు. అసలు నీ పరిస్థితుల గురించి మాట్లాడకు. నీ హైటు, వెయిటు, డబ్బులు, నీ అప్పులు అవి మాట్లాడొద్దు. నువ్వు దేవుని కార్యాల గురించిన చింత నీకుంటే, నా దేవుడు అవమానించబడుతున్నాడనే మంట నీకుంటే, దేవుని కొరకు నేను పని చేయడానికి ప్రాణాలకు తెగించి పోరాడతాను అనే ధైర్యం నీకుంటే మిగతా కథంతా ఆయన నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యామిలీ. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ లిమిటేషన్స్. నీకున్నటువంటి నీ మాట మాంద్యము కలిగినటువంటి పరిస్థితి, సరిగా సాక్ష్యమే చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు. డోంట్ వరీ. దేవుడు అవమానం అయిపోతున్నాడు, దేవుణ్ణి అవమానిస్తున్నారని నీ హృదయము మండుతూ ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు అది ఒక్కటి ఉంటే చాలు, మిగతాది మొత్తం ఆయన చూసుకుంటాడు. నిన్ను తీసుకొచ్చి ఒక ఉన్నతమైన పొజిషన్లో నిలబెడతాడు. నీ నోట్లో దేవుని మాటలు ఉంచుతాడు. ఈ 2 మాటలు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నీకు ఉద్యోగం రాలేదు, ఏజ్ బారైపోయిందని బాధపడకు. 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి అధికారిగా దేవుడు నిన్ను చేస్తాడు. నాకు ప్రసంగం చేయరాదని నువ్వు బాధపడకు. 1000 మంది ప్రసంగికులను బలపరిచే పోషకునిగా దేవుడు నిన్ను చేస్తాడు. నమ్మడం నీకు చేతనైతే నమ్ము. నమ్మడానికి ధైర్యం ఉంటే చేతనైతే నమ్ము. నమ్మి ఒక అడుగు ముందుకేసి చూడు. అడుగు ముందుకేయాలంటే ఏం చేయాలండి అని మీరు అడుగుదాం అనుకుంటున్నారు నన్ను. నాకు వినపడింది ఇక్కడికి. అడుగు ముందుకంటే ఏం చేయాలండి? నువ్వు ఆశీర్వాద ప్రార్థన ఇస్తే అడుగు బయటకు వేస్తాం మేమందరం. అడుగు ముందుకేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ నీ బలహీనతలు, నీ అయోగ్యతలు, నీకున్న లోపాల గురించి నువ్వు మాట్లాడడం మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ ఆల్ నెగటివ్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నువ్వు చేయాలి. నాకు ఏమి రాదు, నాకేం తెలియదు, నా లైఫ్ సరిగా లేదు. అరే అదంతా మాకు తెలియదా? దేవునికి తెలియదు. పెద్ద మర్మాలు చెప్పినట్టు చెప్తున్నావు. కొంతమంది నిలబడి నాలో ఏ యోగ్యత లేదు అని చెప్తుంటారు. మరి ఉన్నదని ఎవడన్నాడు? నీలో యోగ్యత ఉందని మేమనుకున్నామా? నువ్వెందుకు అనుకుంటున్నావు? మాకు తెలుసు. ఎందుకంటే మాకు కూడా లేదు కాబట్టి మాకు తెలుసు. నువ్వు ఓవర్గా తగ్గించుకొని నేను వేస్ట్ ఫెలో, ఎవడు వేస్ట్ ఫెలో కాదు. ఏఎన్ మాథ్యూ గారు నాకు నేర్పిన ఒక అద్భుతమైన పాఠం. నాయనా, ఏది మనము వేస్ట్ అనుకోకూడదు నాయనా. మలయాళీ తెలుగులో మాట్లాడే ఆయన నాకు చెప్పిన పాఠం.